హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన యమహా MT-15 మ్యాట్ గ్రీన్ కలర్ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది అనమాట. నియాన్ కలర్ వీల్స్తో చూస్తానికి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ని రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంజిన్ విషయానికి వస్తే 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 155cc BS 6.2 SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 18.4 PS పవర్, 14.1 న్యూటన్ మీటర్ టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఈ వెహికల్లో ఉంది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఇంకా నార్మల్గానే 6 గేర్స్ అయితే ఇచ్చారు. అలాగే మీకు ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోండి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అని చెప్పుకోవచ్చు. డెల్టా బాక్స్ చాసిస్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారనమాట. హైవే మీద మీరు 3 డిజిట్స్ వెళ్ళేటప్పుడు మీకు మంచి స్టెబిలిటీ అయితే ఉండేది ఈ చాసిస్ వల్ల. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. ఫ్రంట్ 282mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు 220mm చిన్న డిస్క్ బ్రేక్ అనమాట. ఫ్రంట్ మీకు బైబ్రెంబో బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ నార్మల్గా మీకు నిస్సిన్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇచ్చారనమాట ఈ వెహికల్కి. బ్యాక్ సైడ్ కూడా బైబ్రెంబో ఇస్తే బాగుంది అనిపించింది నాకు. బట్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి సపోర్ట్ చేసింది కాబట్టి మీరు స్పీడ్గా వెళ్ళి సడన్గా బ్రేక్ వేస్తే మాత్రం మిమ్మల్ని స్కిడ్ అయ్యి కింద పడిపోకుండా హెల్ప్ అవుతుంది అనమాట ఏబిఎస్ అయితే. అలాగే ఇక్కడ సింగిల్ సీట్ అయితే ఇచ్చారు. ఫ్యామిలీకి ఉపయోగపడదు బ్రో, ఎందుకంటే నేను వెహికల్ ఎక్కి చూపిస్తాను. సో వెహికల్ మీద కూర్చుంటే చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగానే ఉండిద్ది. సింగిల్గా లాంగ్ వెళ్ళడానికి ఈ వెహికల్ అయితే చాలా బాగా ఉపయోగపడిద్ది అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 37mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. అది కూడా నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఇంకా హ్యాండిల్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంది. అలాగే మీకు ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. ఇంకా హ్యాండిల్ మీద మీకు హజార్డ్ లైట్ స్విచ్ అయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు వేరియంట్లో మనకి హజార్డ్ లైట్స్ అయితే లేవన్నమాట. సో అదొక మంచి విషయం అని చెప్పాలి. మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ కానీ, హెడ్ లైట్ కానీ, బ్యాక్ సైడ్ టైల్ లైట్ కానీ మొత్తం మనకి ఎల్ఈడీతోనే లభిస్తూ ఉన్నాయి. హార్న్ ప్లేస్లో సిగ్నల్ లైట్స్ అయితే ఉన్నాయి. సిగ్నల్ లైట్స్ ప్లేస్లో హార్న్ అయితే ఉంది. అది కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అయ్యాను. అలాగే మీకు పాస్ స్విచ్ అయితే ఇన్బిల్ట్గా ఇచ్చారు. సెల్ఫ్ స్టార్ట్, కిల్ స్విచ్ కూడా ఇన్బిల్ట్గానే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర మీకు కీ పొజిషన్ అయితే ఉంది. సో కీ డిజైన్ అయితే ఏమాత్రం మారలేదు. కీ డిజైన్ అయితే మీకు చూస్తానికి ఇలా ఉంటుంది అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 170mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారనమాట. చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్లో ఉంది. ఇంకా సీట్ హైట్ విషయానికి వస్తే 810mm సీట్ హైట్ అనమాట. నేను 5'8" హైట్ అయితే ఉంటాను. నాకైతే 2 కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినాయి. వెయిట్ మాత్రం 141 kgs వెయిట్ ఉంది. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది బ్రో. నేను KTM Duke 200 యూస్ చేస్తాను కదా, ఆ వెహికల్ని షోరూమ్ దాకా రైడ్ చేసుకుంటూ వెళ్ళాను. సో నా వెహికల్ అయితే కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది. ఎప్పుడైతే ఈ వెహికల్ ఎక్కానో నాకు చాలా లైట్ వెయిట్ అయితే అనిపించింది అనమాట. ఫ్యూల్ కెపాసిటీ విషయానికి వస్తే 10 లీటర్సే పట్టిద్ది. కొంచెం తక్కువ ఫ్యూల్ కెపాసిటీ ఇచ్చారు. బట్ మైలేజ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఒక 45-50 కిలోమీటర్ల మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మైలేజ్ అయితే. కానీ ఇందులో ఒక మైనస్ ఏంటంటే నాకు నచ్చింది, ఇది ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారనమాట. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఇస్తే చాలా బాగుండేది. బట్ ఫైబర్ ఫ్యూయల్ ట్యాంకే ఇచ్చారు. ఒకవేళ ఈ వెహికల్ కింద పడి బ్రేక్ అయిపోయింది అనుకోండి, సో ఇది మీరు మార్చుకోవాలంటే చాలా తక్కువ కాస్ట్లో అయిపోయింది అనమాట. అదొక ప్లస్. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ వేస్తే మాత్రం మీకు ఇంజిన్ అయితే ఆగిపోయింది అనమాట. ఇంకా టైర్స్ విషయానికి వస్తే మనకి పాత MT-15 ఏదైతే టైర్స్ ఉన్నాయో సేమ్ అవే టైర్స్ ఈ వెహికల్లో ఉన్నాయన్నమాట. ఫ్రంట్ 100 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. 150 సెక్షన్ టైర్కి మీరు కావాలంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకా టైర్స్ గ్రిప్ ఎక్కువ కావాలి అని అనుకుంటే. బట్ మైలేజ్ అయితే తగ్గిపోయింది మీరు పెద్ద టైర్స్ వేయించడం వల్ల. ఇప్పుడు ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటో మీద షేర్ చేసుకుంటా. 2024 యమహా MT-15 డార్క్ మ్యాటిక్ గ్రీన్ కలర్ వెహికల్ మీద అయితే ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను. ఈ వెహికల్ రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా, ఫస్ట్ గేర్ వేసా. 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 155cc BS 6.2 SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 18.4 PS పవర్, 14.1 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. పెర్ఫార్మెన్స్ ఒకసారి చెక్ చేద్దాం. థర్డ్ గేర్లో ఉన్నా. అసలు ఇంజిన్ పుల్ అయితే మాత్రం మామూలుగా లేదు. ఒకసారి ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. 4th గేర్లో మాత్రం ఇంజిన్ పుల్ అయితే చాలా బాగుంది. బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. కొంచెం ఇది కన్ఫ్యూజ్ అయితే అవుతారు బ్రో మీరు రైడ్ చేసేటప్పుడు, ఎందుకంటే హార్న్ ప్లేస్లో సిగ్నల్ లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను చాలాసార్లు కన్ఫ్యూజ్ అయితే అయ్యాను.
అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మోనో షాక్. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఆఫ్ రోడ్లో కూడా ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేసుకోవచ్చు. 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది కాబట్టి. 810 mm సీట్ హైట్ బ్రో, కొద్దిగా హైట్ అయితే అనిపిస్తూ ఉంటుంది, బట్ వెయిట్ తక్కువ ఉంది కాబట్టి ఎలాంటి పర్సన్స్ అయినా ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. అలాగే ఈసారి మీకు హజార్ లైట్స్ అయితే కొత్తగా ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు డెడికేటెడ్ ఒక స్విచ్ అయితే ఉంది. అలాగే మీకు సెల్ఫ్ స్టార్ట్ ఇంజిన్ కిల్ స్విచ్ కూడా ఇంక్లూడ్ చేశారనమాట ఒకే స్విచ్లో. ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్, డే టైమ్ విజిబిలిటీ కన్సోల్ చాలా బాగుంది. అలాగే మీకు కొద్దిగా పెద్ద గేర్ ఇండికేటర్ అయితే ఇచ్చారు. ఫ్యూయల్ కెపాసిటీ అయితే కొద్దిగా తక్కువ అనమాట. ఇది ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ 10 లీటర్సే పట్టింది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఇస్తే బాగుంది అనిపించింది నాకు. కానీ మీకు డెల్టా బాక్స్ చాసిస్ ఇచ్చారు బ్రో. ఇట్లా మీరు హైవే మీద 3 డిజిట్స్ వెళ్ళేటప్పుడు మాత్రం మీకు మంచి గ్రిప్ అయితే ఉండిద్ది టైర్స్ది. అలాగే మీకు చాసిస్ వల్ల మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది అనమాట. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ ఇచ్చారు కాబట్టి మీకు పర్లేదు, గ్రిప్ బాగానే ఉంది. కాకపోతే మీరు ఫ్యూచర్లో 150 సెక్షన్ టైర్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. బ్యాక్ సైడ్ 220 mm డిస్క్ బ్రేక్ అయినప్పటికీ మీకు బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉందన్నమాట. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఫ్రంట్ 282 mm డిస్క్ బ్రేక్. ఫ్రంట్ కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్ ఇస్తే బాగుంది అనిపించింది నాకు. 300 mm ఇస్తే బాగుండేది, ఇంకా ఎక్సలెంట్గా బ్రేక్స్ అయితే పెర్ఫామ్ చేస్తాయి. బట్ 155 cc ఈ బ్రేక్స్ అయితే సరిపోతాయి అని అనిపించింది అనుకుంటా యమహా వాళ్ళకి. సో ఇలా తీసుకొచ్చారు. అసలు కాంపాక్ట్ అయితే ఉంది వెహికల్ అయితే, లైట్ వెయిట్ కాంపాక్ట్గా ఉంది కాబట్టి మీరు అసలు సిటీలో మాత్రం ఓ రేంజ్లో ఆడుకోవచ్చు అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. ఈ వెహికల్కి క్విక్ షిఫ్టర్ ఇస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. 2025లో క్విక్ షిఫ్టర్ ఇస్తారేమో చూడాలి. R15 వర్షన్ 4కి ఇచ్చినట్టుగా అయితే ఈ వెహికల్ కూడా తీసుకురావాలని చెప్పి కోరుకుందాము. ఇట్లాంటి సిటీలో మాత్రం మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. క్విక్ షిఫ్టర్ ప్లస్ ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ యమహా MT-15 డార్క్ మ్యాటిక్ గ్రీన్కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. నియాన్ కలర్ వీల్స్తో చూస్తానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. ఎవ్రీ ఇయర్ అయితే యమహా MT-15 ప్రైజ్ అయితే పెరుగుతూనే ఉందన్నమాట. అలాగే క్రేజ్ కూడా పెరుగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. లైవ్లో మీరు ఈ వెహికల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చిద్ది అనమాట. 2,15,000 రూపీస్ ప్రైజ్ ఉంది కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ అయినప్పటికీ మీకు ఇంత పవర్ అండ్ టార్క్ జనరేట్ చేసే వెహికల్ 155 cc సెగ్మెంట్లో లిక్విడ్ కూల్ ఇంజిన్తో MT-15 తప్ప వేరే వెహికల్ ఏది లేదనమాట. సో ఎవరైతే MT-15 కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళైతే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. కొద్దిగా మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది, పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలన్నా సరే నెక్కిడ్ వెహికల్ ఇది మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. చాలా కష్టపడి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాం బ్రో మా టీం అంతా. సో మమ్మల్ని అప్రిషియేట్ చేయాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.